అక్క నువ్వు నాకు సహాయం చేయాలి. హ? సాయమా? నేనా? నేను నీకు సాయం చేయడం ఏంట్రా? నేను నీకు చేయగలిగే సాయం ఏముంటుంది చెప్పు? ఉందక్క, నిన్నెప్పుడు నేను ఏ సాయం అడగలేదు, కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నిన్ను నాకు హెల్ప్ చేయమని అంటున్నాను. తప్పుగా అనుకోకు, తప్పకుండా చేస్తానని చెప్పక్క. ప్రామిస్ చేసి చెప్పక్క. ఒరే, విషయం ఏంటో తెలియకుండా ప్రామిస్లు అవి అంటే ఎలారా? అసలు ఏం చేయాలో చెప్పు. నేను నీకు సాయం చేయడం ఏంట్రా? నువ్విలా అడగడమే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఏం లేదక్క, ధరణి బాలు వాళ్ళు నా కన్న పిల్లలని తెలిసింది కదా. అవును. మేము చెప్తే ఆ శారద ఏదేదో అని వెళ్ళిపోయింది. నువ్వైనా కాస్త వాళ్ళకి మేమే వాళ్ళ పేరెంట్స్ అని కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళకి నచ్చజెప్పి మా పిల్లలుగా ఇంటికి తీసుకురావచ్చు కదా. ప్లీజ్ అక్క, వాళ్ళు నా పిల్లలని తెలిసిన తర్వాత నుంచి నేను ఎంత బాధపడుతున్నానో, వాళ్ళ కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదక్క. ఈ ఒక్క సహాయం ఈ తమ్ముడు కోసం చేసి పెట్టలేవా? నేనే నచ్చజెప్పగలనురా? అది కదక్క, నీ మాట వింటారు కదక్క. ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చజెప్పి ధరణి వాళ్ళని మన ఇంటికి తీసుకురాక్క. ఏంట్రా ఇది? నీ చెప్పడం ఏంటి? వాళ్ళని ఇంటికి తీసుకురావడం ఏంటి? నీ చెప్పినంత మాత్రాన అంత తేలిగ్గా మీరే తల్లిదండ్రులని నమ్మేస్తారా? అయినా మీరే చెప్పినప్పుడు ఒప్పుకోని వాళ్ళు నేను చెప్తే మాత్రం ఎందుకు ఒప్పుకుంటారా? నీ కూతురు కొడుగ్గా నేనెలా వాళ్ళని ఇంటికి తీసుకురాగలనరా? నువ్వే చెప్పు. కాకపోతే గుణ, మనం అనుకున్నదే కాబట్టి నా కోడలిగా ఇంటికి తీసుకురావచ్చు కదా. నా కోడలిగా వచ్చినా నీ కూతురే అవుతుంది కదరా. కూతురుతో సమానమే కదా. మేనల్లుడి భార్య నా కోడలు నీ కూతురే కదా. కూతురుతో సమానం, కూతురు వరస, నా కోడలు నీ కూతురే అని అనుకోవడం కాదక్క. తను నా కూతురే కదా. నేను అనుకోవాల్సిన అవసరం, లేని వరుసలు కలుపుకోవాల్సిన అవసరం ఏముంది? నేను నీ కోడలుగా ఇంటికి తీసుకురమ్మడం లేదు. నా కూతురిగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి నాకు హెల్ప్ చేయమంటున్నానక్క. నా మనసుకి నేను సర్ది చెప్పుకునే మాటల గురించి మాట్లాడొద్దక్క. నేను అడక్కడక్క నిన్ను ఈ ఒక్క సహాయం అడుగుతున్నానక్క. ఈ ఒక్క కోరిక తీర్చక్క. నీ కూతురుగా తీసుకురావాలని నాకు ఉందిరా, కాని వాళ్ళొస్తారా? రావటానికి సిద్ధంగా ఉండాలి కదా గుణ. వాళ్ళు రాను అని మొండికేస్తే మధ్యలో నేనేం చేయగలను? ఇప్పటికే మీ ఆలు మగల మధ్య నేను బ్యాడయ్యాను. జనని నన్ను శత్రువులా చూస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా శత్రువుని కమ్మంటావా? ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు సడన్ గా వెళ్ళి మీరు నా తమ్ముడి కన్నబిడ్డలే, మా ఇంటికి వచ్చేయండి అంటే వాళ్ళెలా రాగలుగుతారా? పోనీ వాళ్ళింట్లో వాళ్ళు ఎలా పంపిస్తారు? పెంచిన ప్రేమ ఆ పిల్లల్ని కట్టిపడేస్తుంది కదా. వాళ్ళ మనసుకి కష్టంగా ఉంటుంది కదా గుణ. ఎలా పంపిస్తారా? ఇన్నేళ్లు సాకిన పిల్లల్ని అంత తేలిగ్గా సాగనంపేస్తారా? ఎవరైనా కూతుర్ని అత్తారింటికి అప్పగింతలు చేస్తారు కాని కూతుర్ని మరో ఇంటికి కూతురుగా అప్పగింతలు చేసి పంపించలేరు కదరా. నీ
కోరిక తీర్చాలని ఉన్నా నా వల్ల అయ్యే పని కాదురా. సాధ్యం కాని పని గురించి చేస్తానని మాట ఎలా ఇవ్వగలను? ఏదో నీ తృప్తి కోసమని చెప్పి తప్పించుకొని తిరిగి నీకు మొహం చూపించలేని పరిస్థితుల్లో నేనుండలేనురా. ప్లీజ్ రఘుణ, నన్నేమీ అనుకోకురా. అడక్కడక్క ఒక్క మాట అడిగి దానికి ఏ విధంగానూ ఉపయోగపడలేని దానిలాగా అయ్యాను. సారీ రఘుణ, సారీ. అక్క అక్క అమ్మో 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 అమ్మమ్మమ్మో, అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది, ధరణిని నా కోడలిగా ఎలా తెచ్చుకోవాలని నేను టెన్షన్ పడిచేస్తుంటే వీడు నాతోనే రాయబారం నడపాలని చూస్తున్నాడు. నేను నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళనంట కూతురు కొడుగ్గా ఇంటికి తీసుకురావాలంట. వావ్! ఏ పైగా నీ పెళ్ళం నాకు పరమశత్రువు. అది నన్ను నా కొడుకుని పురుగుల్ని చూసినట్టు చూస్తుంది. నా కొడుకుని నా ముందే ఎడాపెడా చంపలు వాచేలా కొట్టింది. అప్పుడు నిలబడి తోలు బొమ్మలాట చూసినట్టు చూసావు కదా. ఛ! ఎంతసేపు నీ పెళ్ళాన్ని వెనకేసుకొచ్చినా నేను నీకు హెల్ప్ చేయడమేంట్రా? దాని మీద పీకల దాకా కోపం ఉంది. మీ మీద పగ తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాను. దాన్ని కోడలుగా చేసుకొని నీ ఆస్తి లాగాలని నేను తప్పన పడుతున్నాను. నీ పిల్లలు అని అస్సలు నచ్చజెప్పను. వాళ్ళని నీ దగ్గరికి అస్సలు చేరనివనరా. ఎంతసేపు నా కోడలుగా తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తాను. మీ మీదే చెడు నూరి పోస్తాను. దాన్ని నా కాలి కింద చెప్పులా పెట్టుకుని నీ దగ్గర నుంచి డబ్బులు పిండుతాను. చూస్తూ ఉండరా. నీ కలలు, నీ పెళ్ళాం కలలు తల్లకిందులుగా తపస్సు చేసిన నెరవేరవు. ధరణిని నీ కూతురుగా తెచ్చుకోవడం అనేది జరగని పని. నానా, థ్యాంక్స్ అండి. నానా. బాలు, బాలు ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఆ, బుజ్జమ్మా, బుజ్జమ్మా ఎలా ఉన్నావు తల్లి? పదండి అందరూ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాలు, లగేజ్ తీసుకురా. పదండి. పద బుజ్జమ్మా, రా. కూర్చోండి. అమ్మా కూర్చో తల్లి. మీరు కూర్చోండి నాన్న, నేను మంచినీళ్ళు తెస్తాను. సరే. ఎప్పుడు బయలుదేరారండి? ప్రయాణం ఎలా సాగింది? అంతా ఓకే శారదా. రే బాలు, ఇలా రా. కూర్చోరా. ఎరా ఎలా చదువుతున్నావు? నాన్న బాగానే చదువుతున్నా నాన్న. మంచినీళ్ళు.
బుజ్జమ్మ ఎందుకో డల్గా కనిపిస్తుంది. నేను వచ్చినప్పుడల్లా వీళ్ళ మొహాలన్నీ మతాబుల్లా వెలిగిపోయేవి. ఇప్పుడేంటి అంత హ్యాపీగా కనిపించడం లేదు వీళ్ళెవరు? గతంలో కనపడిన ఆనందం ఇప్పుడు వీళ్ళల్లో కనిపించడం లేదు. ఎందుకని? ఎందుకిలా ఉన్నారు? ఏం జరుగుంటుంది? బుజ్జమ్మ, రా కూర్చో. రా తల్లి. ఏంటి బుజ్జమ్మ అదోలా ఉన్నావేంటి? నేనొచ్చానన్న ఆనందం నీ మొహంలో కనపడడం లేదేంటి? ఒంట్లో ఏమైనా బాగోలేదా బుజ్జమ్మ? శారదా, బుజ్జమ్మ ఆరోగ్యం బాగోలేదా? అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. అవునండి, అందరం బానే ఉన్నాం. మీరొచ్చారని పిల్లలు ఆనందంగానే ఉన్నారు. వీడే ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని కాస్త టెన్షన్లో ఉన్నాడు. ఎరా బాలు, అంతే కదా? అంతే నాన్న, అంతే. వాడికి ఎగ్జామ్ టెన్షన్ ఓకే, మరి మీ ఇద్దరిలోనే ఏదో టెన్షన్ కనిపిస్తుందేంటి? ఇదివరకు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మీరంతా ఏం తెచ్చారు అని నా బ్యాగులు సర్దేవాళ్ళు. బుజ్జమ్మ నేను రాగానే కన్నీళ్లు కారుస్తూ నా గుండెల మీద వాలిపోయేది. ఇప్పుడేంటి కాస్త ఎడంగా ఉంటుంది? ఏంటి బుజ్జమ్మ, ఏదన్నా ఇబ్బందా? నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నావా? అయ్యో, మీ దగ్గర మొహమాటం ఏముంటుంది నాన్న? మరి ఎందుకలా ఉన్నావు? చెప్పిన టైంకి రాలేకపోయానని నా మీద కోపమా? అలిగావా? చూడు, నా మీద అలుగుతావా? బుజ్జమ్మ, వచ్చే అవకాశమే ఉంటే ఎప్పుడో వచ్చి నీ ముందు నిలబడేవాణ్ణి కదమ్మా. రాలేకపోయినందుకు చాలా బాధపడ్డానమ్మా. ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎలా వచ్చేసానో తెలుసా? అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నా బుజ్జమ్మను చూద్దామా అని నా మనసు తెగ ఆరాటపడిపోయిందమ్మా. నిన్నలా గుమ్మంలో చూడగానే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా? కానీ నీలోనే ఏంటో ఇదివరకటంత హ్యాపీనెస్ కనిపించట్లేదు తల్లి. అయ్యో, అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి మీరేంటండి అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటున్నారు? మేమందరం బాగానే ఉన్నాం. మీరే బాగా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ధరణి, మీ నాన్న ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మంచి కాఫీ పెట్టివ్వు. శారదా, నా కాఫీ అది ఏం వద్దు. అయితే ఏకంగా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ధరణి, మీ నాన్నకి ఇష్టమైనవేంటో నీకు తెలుసు కదా, వాటి సంగతి ఏంటో చూడు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి. నా బంగారు తల్లి. అమ్మా, అమ్మా, అమ్మా! ఏమైందిరా? ఎందుకు అంత కంగారుగా పిలుస్తున్నావు? ప్రతాప్ గారు వచ్చారమ్మా. వారు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఈ విషయం నీకు చెప్దామని స్పీడ్గా వచ్చాను. ఏంట్రా, ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేనా?
నిజంగానే ప్రతాప్ గారు వచ్చారా? వచ్చారనే కదా మమ్మ వచ్చి చెప్పేది. నాన్న ఉన్నాడని తెలిసిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉండగలుగుతాను? మా నాన్నని కలవకుండా ఉండలేను. అమ్మగా ప్రేమిస్తాను కానీ నాన్న కోసం వెళ్ళకుండా ఉండలేను. ఒరే, గట్టిగా మాట్లాడుకో. మధు వింటుందేమో. లేదమ్మా, మధుకి తెలియాలి కదా. తనకు చెప్పడం మన బాధ్యత. అది ఫోన్లో ప్రతాప్ గారికి కాంటాక్ట్లోనే ఉంది. మనం దాచి తప్పు చేయకూడదు. దానికి ఇప్పుడు కాకపోతే ఇంకో గంటకైనా ప్రతాప్ గారు వచ్చారన్న విషయం తెలుస్తుంది. మనం ఎందుకు దాని దృష్టిలో చెడ్డవాళ్ళం అవడం? వెళ్తుందని భయపడేది నువ్వేనే, మళ్ళీ చెప్పడం బాధ్యత అంటావేంటి? ఇది దాచే విషయం కాదమ్మా. చెప్పకుండా తప్పు చేయడం ఎందుకో? జరగబోయేదేంటో తర్వాత తెలుస్తుంది కదా. నా భయం నిజం చేస్తుందో, ఉండిపోయి ఓదారుస్తుందో చూద్దామమ్మా. మధు, మధు, పలకదేంట్రా? మధు రమ్మా. మధు, మధు ఏమైంది? మధు ఏమైంది? బయట వెతుకుదాంరా. వెళ్ళి వెతుకుదాం పదండి. మధు మధు, మధు మధు, మధు, మధు. హరి, మధు, పైకెళ్ళి చూడు. హ, మధు, మధు మధు, మధు, మధు మధు, మధు, మధు. హరి, పైనుందా? లేదమ్మా. బయట వెతుకుదాంరా. ఆ, మధు, మధు మధు ఎక్కడికి వెళ్ళిపోయిందంటావే? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అమ్మా. మధు, ధీరజ్, ధీరజ్, ధీరజ్. ధీరజ్, ఒరే ధీరజ్, ఎక్కడున్నావురా? ధీరజ్, ఏంటి శక్తి, ఏమైంది? పాము కరిచిందా, తేలు కరిచిందా? పైనుంచి ఏమైనా నెత్తిన పడిందా? భూమి కంపించిందా? భూతం ఏమైనా కనిపించిందా? అంత పెద్దగా గావు కేకలు వేస్తున్నావేంటి? భూతాలు లేవు, భూకంపాలు లేవు, కానీ అంతకంటే పెద్ద ప్రమాదమే వచ్చి పడింది. నా ప్రాణం అతలాకుతలం అవుతుంది, ఊపిరాడట్లేదు. నాకు తెలియకుండానే ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ధీరజ్ ఎక్కడైనా కనిపించాడా? ఆ బాల్కనీలో ఉన్నట్టున్నాడు. ధీరజ్, 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 ఒరే ధీరజ్, ధీరజ్. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ రా, టెన్షన్. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. ప్రతాప్ వచ్చాడట. ఏంటి, ప్రతాప్ గారు వచ్చారా? అవునరా. గోవిందా, ఇంకే ఉంది, మొత్తం సంకీర్తన పాలే. అయిపోయింది, నాటకం ముగిసినట్టే. ఇక పవమాన సుతులు కట్టి పాదార విందుములకు అంటూ ఇప్పటిదాకా ఆడిన నాటకానికి తెరేసి చిరతలు చిప్పలు పట్టుకుని వీధుల వెంట పడటమే. ఈ వార్త వాళ్ళకి తెలియగానే ఆగ మేఘాల మీద జనని గుణ వెళ్లి ప్రతాప్తో మాట్లాడేస్తారు. మొత్తం జరిగింది పూసగుచ్చినట్టు చెప్తారు. ఫినిష్. సంభ్రమాశ్చర్యాల తర్వాత శాంతి మంత్రాలు చదివేసుకుంటారు.
సర్వే జన సుఖినో భవంతు అని కరచా ఆలనాలు కౌగిలింతలు అయిపోయాక సరదాగా సంతోషంగా స్వీట్స్ పంచుకుంటారు. రెండు ఫ్యామిలీలు కలిసి పెద్ద గ్రూప్ ఫోటో దిగుతారు. అందులో మన ముగ్గురికి మాత్రమే ప్లేస్ ఉండదు. అందుకే వాళ్ళంతా కలిసి ఇంటికొచ్చేలోపు మనం సామాన్లు సర్దుకొని సర్కస్ ఎక్స్ప్రెస్ ఎక్కడం బెటర్. శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు విధవ ఎక్కడుంది అన్నాడట. నువ్వెప్పుడైనా మంచి మాట, మంచి కోరే మాట అన్నావా? నీ నాలుక మీద మచ్చేమైనా ఉండి చచ్చిందేమో ఒకసారి చెక్ చేయించుకో. నువ్వు తుస్సు అంటావు, దేవతలు తదాస్తు అంటారు. మా ఎత్తులన్నీ చుత్తులైపోయి మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికైనా ఒక మంచి మాట మాట్లాడడం నేర్చుకోవే. రే ధీరజ్, నువ్వు పదరా. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదిరా. ఎక్కడికమ్మా? నేను చెప్పాగా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని. ముందు పద, ప్రశ్నలు వేయకు. శక్తి, ఏంటి ఎక్కడికి అని అడుగుతావా? పని చెడిపోవడానికి? చచచ, అలా ఎందుకు అడుగుతాను? మీ ప్రయాణాలు సాఫీగా సాగాలని కోరుకుంటాను కదా. నేను పిలిచింది చిన్న డౌట్తో. ఏంటో డౌట్? మళ్ళీ మీరు తిరిగి ఇంటికొస్తారో లేదో ఫైనల్గా ఒకసారి తృప్తిగా చూద్దామని. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు పద. మన పిల్లల జన్మరహస్యం మీకు చెప్పాలని వచ్చాం. ఇంకేం మాట్లాడకండి. రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవ్వరూ సహించరు ఇక్కడ. సాక్ష్యాలు, అన్ని మెడికల్ రిపోర్ట్స్ చూపించమంటారా? సర్టిఫైడ్ ల్యాబ్, ఆథరైజ్డ్ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ సార్ ఇవి. సార్ ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్.